సమూయేలు గ్రంథంలో ఉన్న సమాచారాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటే సమూయేలు యొక్క జననం గురించి మాట్లాడుతుంది. రెండో అధ్యాయంలో ఏలి ఏలి యొక్క కుమారులు అక్రమం దేవుని ఎదుట చేసిన పాపం గురించి మాట్లాడబడుతుంది. అట్లాగే 22వ అధ్యాయము 27వ వచనంలో ఏలీకి ఒక దైవజనుడు వచ్చి ఆయన యొక్క పరిస్థితిని, అంటే వాళ్ళ కుమారులు ఏం చేస్తూ ఉన్నారు కాబట్టి మీ ఆ లేవీల్ని నేను ఎందుకు ఏర్పరచుకున్నాను అనేసి దేవుడు చెప్పే విధానాలని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఉద్యోగం నుండి నిన్నును నీ కుటుంబాన్ని కూడా తొలగిస్తున్నాను అని దేవుడు చెప్పిన సందేశాలు ఉంటాయి. 3వ అధ్యాయంలో సమూయేలు గారికి దేవుని దర్శనము వస్తుంది. ఆ దర్శనము విషయంలో ఏలి ఖచ్చితంగా నీకు ఏదైతే దర్శనం వచ్చిందో అది నాకు తెలియజేయమని ఏలి గారు అడిగినప్పుడు సమూయేలు గారు ఆ విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే 4వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 4వ అధ్యాయంలో ఉన్న భాగం ఏంటంటే యుద్ధం మొదలవుతుంది. కొంతకాలం యుద్ధము కలిగింది. యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతుందంటే ఫిలిస్తీన్ల మధ్య మరియు ఇశ్రాయేలీయుల మధ్య యుద్ధము జరుగుతుంది. కాబట్టి ఫిలిస్తీన్లు వచ్చి ఆపేకులో యుద్ధానికి దిగుతారు. ఇశ్రాయేలీయులు వచ్చి ఎబెనేజర్లో దిగుతారు. కాబట్టి ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయులు ఎందుకు ఫిలిస్తీన్లని విడిచిపెట్టారనేది మనకి కావలసిన సందేశం. కాబట్టి ఈ యొక్క ఫిలిస్తీన్ల గురించి పూర్తి సమాచారం మనం చూసుకుంటే ఈ ఫిలిస్తీన్లు 13వ అధ్యాయము యెహోషువ 13వ అధ్యాయంలో ఫిలిస్తీన్లని ఎందుకు విడిచిపెట్టారు ఇశ్రాయేలీయులు అనే విషయం మనకి కనబడుతుంది. ఒకసారి 13వ అధ్యాయము యెహోషువ 13వ అధ్యాయంలోకి వెళ్తే 1వ వచనం నుంచి చదువుకుంటే మనకి అర్థమవుతుంది. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగూ సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడు స్వాధీనపరచుకున్నట్టుకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశం ఏదనగా ఫిలిస్తీన్ల ప్రదేశములన్నీయు గెషరీల దేశము అంతయు ఐగుప్తునికి తూర్పునున్న సియోరు మొదలుకొని కానానీలని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎరుకోనీలు సరిహద్దుల వరకు ఫిలిస్తీన్లు సర్దార్లకు చేరిన గాజీల యొక్కయు అస్తోదు యొక్కయు అల్కేలీల యొక్కయు గాతీల యొక్కయు ఎక్రోనీల యొక్కయు దేశమును దక్షిణ దిక్కున అవీల దేశమును కానానీల దేశం అంతయు సీదోనీల దేశం మేర మొదలుకొని ఆపేకు వరకు అమోరీల సరిహద్దు వరకు అనేసి ఇక్కడ చెప్పింది. కాబట్టి ఇంకా వీళ్ళు స్వాధీనపరచుకొని పోయే దేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫిలిస్తీన్ల దేశాలు కూడా స్వాధీనపరచుకోవాల్సిన అవసరము ఉంది. కాబట్టి ఈ ఫిలిస్తీన్లతో యుద్ధము రావడానికి గల కారణం ఏంటంటే ఈ ఫిలిస్తీన్లు ఉన్న భాగాల్లో ఉన్న ప్రజలని ఇశ్రాయేలీయులు ఎలగొట్టలేదు అని 6వ వచనం చూసుకుంటే 13వ అధ్యాయం 6వ వచనం మన్యపు నివాసులందరినీ సిద్యోనీయులందరినీ నేను ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి ఎల్లగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాధీనంగా దాన్ని పంచిపెట్టవలను అని చెప్తాను. కాబట్టి అందరినీ కూడా నేను స్వాధీనపరుస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ ప్రజల్ని స్వాధీనపరచుకోవడానికి చూస్తున్నప్పుడు వీళ్ళతో స్వాధీనపరచుకోవడం ఆ యొక్క ప్రాంతాలను పంచుకున్నారే తప్ప ఆ ప్రాంతాలని స్వాధీనపరచుకునే స్థితి ఇక్కడ లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
అయితే ఇక్కడ ఫిలిస్తీన్లతో యుద్ధం ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ మొదలవుతుంది? ఫిలిస్తీన్లు వచ్చి ఆపేకులో యుద్ధ పంతులు తీరుస్తున్నారు. ఇశ్రాయేలు ఎబెనెజరులో యుద్ధ పంతులు తీస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా యుద్ధం చేసినప్పుడుగా మొదటి యుద్ధంలో ఎవరు ఓడిపోతారు? ఈ మొదటి యుద్ధంలో ఎవరు ఓడిపోతారు? ఇశ్రాయేలు ఓడిపోతారా, ఫిలిస్తీన్లు ఓడిపోతారా? చదవలేదు ఇంకా, మీరు చెప్పలేదు కదండి, ఇంక మాకు ఏది తెలుస్తుంది అనకండి. కానీ చదివితే ఓకేనా. ఇక్కడ ఇశ్రాయేలీలు ఓడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీలు ఓడిపోవడం జరుగుతుంది. 2వ వచనం చదవండి. 4వ అధ్యాయం 2వ వచనం. 1 సమూయేలు 4వ అధ్యాయం 2వ వచనం. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైపోయారట. అంటే 4,000 మంది ఇశ్రాయేలు సమాజము చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఫిలిస్తీన్ల చేతుల నుండి ఓడిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో కాబట్టి జనులు పల్లెలోనికి దిగిరాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించును? ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల మధ్య ఎందుకు ఓడించును? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాం రండని, అది మన మధ్య నుండి ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించునని చెప్తున్నారు. అంటే దేవుని యొక్క మందసాన్ని ఎందుకు వీళ్ళు తీసుకురావాలనుకుంటున్నారు? దేవుని యొక్క మందసం యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి? దేవుని యొక్క మందసంలో ఏమేమి ఉంటాయి? దేవుని మందసంలో ఏమేమి ఉంటాయి తెలుసా? దేవుని యొక్క మందసంలో ఏ వస్తువులు ఉంటాయి? నిబంధన మందసం. ఓకే, దానిలో ఏమేమి ఉంటాయి? అహరోను చేతికర్ర ఒకటి, మన్నాగల పాత్ర 3, 10 ఆజ్ఞలు 2 పలకలు 10 ఆజ్ఞలు గల 2 పలకలు నిబంధన మందసంలో ఉంటాయి. కాబట్టి నిబంధన మందసంలో ఇంకేముంటుంది? కేరేబు కనబడదు. కేరేబుల మధ్య దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎందుకంటే దేవుని యొక్క మందసం మనతో ఉంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు, ఇశ్రాయేలు నుంచి జయము దయచేస్తాడు. కాబట్టి ఇప్పుడు మందసం షిలోహులో ఉండిపోయింది, మందిరంలో ఉన్న మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకుని వస్తే యుద్ధ భూమిలోని మనతో కలిసి యెహోవా ఉంటాడు. యెహోవా ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తాడు, మనకి ఓటమి నుండి విడుదలని దయచేసి జయము దయచేస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇలా అనుకున్నది జరుగుతుందా? దేవుని ఉద్దేశం జరుగుతుందా? వీళ్ళు అనుకున్నది జరుగుతుందా? దేవుని ఉద్దేశం జరుగుతుందా? దేవుని ఉద్దేశమే జరుగుతుంది. వీళ్ళు ఎంత అనుకున్న మందసం యుద్ధ భూమిలో ఉన్నా వాళ్ళతో వచ్చినా వీళ్ళు చేసిన తప్పిదాలు దేవునికి తెలుసు. కాబట్టి ఇశ్రాయేలు మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకురావడానికి 4వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం చదవండి. 4:5 యెహోవా నిబంధన మందసము తండ్రిలోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రసిద్ధమని ఇచ్చినంత గొప్ప కేకలు వేశారు. ఓకే, ఆ దినాల్లో యాజకులుగా ఉన్నవారు ఫినియాసును, ఓఫ్నీ ఫినియాసును. ఎవరు? ఇద్దరు కుమారులు. ఎవరు కుమారులు? ఏలీ కుమారులు. ఓఫ్నీ ఫినియాసును ఇద్దరు కూడా ఏలీ కుమారులు. ఓఫ్నీ ఫినియాసును ఇద్దరు కూడా దేవునికి కోపం పుట్టించే కుమారులు. దేవుడు వారిని
సంపదలుచుకున్నాడు. కాబట్టి ఆ నిర్ణయాన్ని బట్టి 4వ వచనం, కాబట్టి జనులు షిలోనుకును కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసము తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన ఓపుని ఫినియాసులు అక్కడనే దేవుని నిబంధన మందసం వద్దనే ఉండిరి. ఎక్కడ దేవుని మందసం వద్ద ఉన్నారు? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? షిలోహులో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ మందసాన్ని ఈ యుద్ధ భూమిలోనికి 5వ వచనంలో తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే ఈ యుద్ధ భూమిలోనికి మందసం రాగానే ఫిలిస్తీన్లు భయపడ్డారా? భయపడలేదా? భయపడ్డారు. ఏమని భయపడుతున్నారంటే, ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకలు ధ్వని ఏమని అడగగా, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని, నిబంధన మందసము దండులోనికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దేవుడు సూర్యుడు, మహాసూర్యుడు, ఆ దేవుడు మమ్మల్ని ఫిలిస్తీన్లు భయపడుతున్నారు. ఈ సందర్భంలో 8వ వచనం చదువు. ఈ 7వ వచనంలో ఫిలిస్తీన్లు జడిసి ఫిలిస్తీన్లు జడిసిపోతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క కార్యాలని ఫిలిస్తీన్లు చూసారా? చూడలేదా? ఐగుప్తు నుండి ఇశ్రాయేలు వచ్చినప్పుడు ఇశ్రాయేలు చేసిన మేలంతటినీ కూడా ఫిలిస్తీన్లు విన్నారు, తెలుసుకున్నారు, చూశారు కూడా. కాబట్టి అనేక మంది రాజులను సంహరిస్తున్నప్పుడు అట్లాగే ఇశ్రాయేలు మధ్య ఇశ్రాయేలు దేవుడు ఎట్లా వారి తరపు నుంచి అనేక ప్రాంత ప్రజలతో యుద్ధం చేస్తూ ఉన్నాడు అనే విషయాలు వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు జడిసిపోయారు. దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, దేవుడు ఎక్కడికి వచ్చాడు? మందసం వచ్చిందంటే దేవుడు వచ్చినట్లేట. ఓకేనా? మందసం వచ్చిందంటే దేవుడు దండులోనికి వచ్చినట్లుగా. ఇప్పుడు దేవుడు దండులోకి వస్తే ఈ యొక్క ఫిలిస్తీన్ సమాజం ఉంటుందా అని వాళ్ళు చూసుకుంటే, ఎంతకు మునుపు ఇలాగూ సంభవింపలేదు. అయ్యయ్యో, మహాసూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపించగలరు? ఎవరంటున్నారు ఈ మాట? ఈ మాట ఎవరంటున్నారు? ఫిలిస్తీన్లు అంటున్నారు. అంటే ఇశ్రాయేలు దేవుని గురించి ఫిలిస్తీన్లకే మంచి విశ్వాసం ఉంది, వీళ్ళకి కాకుండా. ఇశ్రాయేల్ కంట ఫిలిస్తీన్లకే మంచి విశ్వాసము ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. అయ్యయ్యో, మహాసూరుడు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపించగలరు? అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఐగుప్తీయులను హతం చేసిన దేవుడు ఈయనే కదా. ఐగుప్తీయులను హతం చేసిన దేవుడు ఎవరు? ఈయనే కదా. ఫిలిస్తీన్లారా, ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధం చేయండి వారిని పులుపుతున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఇంకా బలంగా యుద్ధం చేయాలి, పౌరుషంగా యుద్ధం చేయాలి. కాబట్టి మీరు ఇంకా సిద్ధపడాలి. ఎందుకంటే దేవుని మందసము వారి యొక్క పంతులోనికి దిగి వచ్చింది. కాబట్టి దేవుడే వారితో ఉండి యుద్ధం మనతో చేస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా యుద్ధం చేయవలసిన అవసరం ఉందని ఫిలిస్తీన్ సైన్యానికి వారు జాగ్రత్తలు చెప్పుకున్నట్లుగా చెప్తున్నాం. ఫిలిస్తీన్లు యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. ఇప్పుడు కూడా మనసు ఉన్న ఇశ్రాయేలీయులకి విజయం వచ్చిందా? రాలేదు. కానీ 11వ వచనం చూడండి, దేవుని మందసము పట్టబడెను. దేవుని మందసం ఏమైంది? దేవుని మందసము పట్టబడింది. దేవుని మందసం పట్టబడితే అదీ కాక ఓపుని ఫినియాసులు ఏలి యొక్క 2 కుమారులు హతులయ్యారు. దేవుడు చేసిన కార్యాన్ని నెరవేర్చాడా? దేవుడు చెప్పిన కార్యాన్ని నెరవేర్చాడా? నెరవేర్చలేదా? దేవుడు ఏం చెప్పాడు 3వ అధ్యాయంలో? నేను నీ కుమారుల్ని ఏలి కుమారుల్ని సంపదలు చూశాడు. కాబట్టి ఏదైతే దేవుడు అనుకున్నాడో దాన్ని చేసాడు. ఓకేనా? దాన్ని చేసిన తర్వాత ఏలి 2 కుమారులు కూడా హతులైపోయారు. హతులైపోయిన తర్వాత ఈ సంగతిని ఎవరికి తెలియజేయాలి? ఈ సంగతిని ఎవరికి
ఏడికి చెప్పాలా ఆ ఏలికి చెప్పాలి, బాబు నీ కుమారులు చనిపోయారు యుద్ధంలో, మనసాన్ని కూడా ఇశ్రాయేలు ఫిలిస్తీన్లకి అప్పగించేశారు. కాబట్టి ఫిలిస్తీన్ల చేతికి దేవుని మనసమే పట్టబడిపోయింది, దేవుడే వాళ్ళ యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి మనము ఓడిపోతున్నాము, ఇశ్రాయేలు నాశనం అయిపోతున్నారు, దేవుడు ఫిలిస్తీన్ల వైపు ఉండి యుద్ధం చేస్తున్నాడు అనేటట్లుగా చెప్పే విధానం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు విజయం పొందుతున్నారు? ఇశ్రాయేలు సైన్యములో ఈ యొక్క మనసు ఉన్న విజయం ఎవరు పొందుతున్నారు? ఫిలిస్తీన్లు పొందుతున్నారు. ఇప్పుడు ఓపెనీ ఫినియాసులు కూడా చనిపోయిన తర్వాత ఆ యొక్క యుద్ధంలో ఒకడు ఏం చేస్తున్నాడంటే సిలువ పారిపోయి అక్కడ సిలువలో ఉన్న ఏలి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తున్నాడు. 13వ వచనం చూడండి. అతడు వచ్చినప్పుడు ఏలి మందసం విషయమై ఉండే అవియించు రోవ పక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూచుడను. ఆ మనుష్యుడు పట్టణంలోనికి వర్తమానం తేగా పట్టణస్థులందరూ కేకలు వేసి ఏలి ఆ కేకలు విని ఈ గల్లంతు ఏమని అడగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియజెప్పును. ఏలి ఎంత వయసు కలవాడు? 98 ఏళ్లవాడై ఉన్నాడు. కాబట్టి అతని యొక్క కళ్ళు కనబడలేదు సరిగ్గా. కాబట్టి ఆ మనుషుడు యుద్ధంలో నుండి వచ్చినవాడు ఈయనే, నేడు యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చి తిని ఏలితో అనగా అతడు, నాయనా అక్కడ ఏం జరిగిందో చెప్పమని అడుగుతున్నాడు. అందుకు అతడు, ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ముందర నిలవలేకపోతున్నారు, జనుల్లో అనేకులు హతులయ్యారు, ఓపెనీ ఫినిషన్ కూడా నీ కుమారులిద్దరూ కూడా మృతులైపోయారు, దేవుని మందసము పట్టబడెను. దేవుని మందసమును అను మాట అతడు పలకగానే ఏలి ద్వారం దగ్గర నున్న పీఠం మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలి కూడా చనిపోయాడు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఏలి కూడా చనిపోయాడు. ఏలి అనగా అతడు వృద్ధుడై బహుతోల దేహి ఉండెను. అతడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చును. కాబట్టి ఇక్కడ ఫినియాసును చనిపోయాడు, ఓపెనీ ఫినియాసులు చనిపోయారు, ఏలి కూడా చనిపోయినట్లుగా చూస్తున్నాం. అంటే దేవుడు చెప్పిన మాటని ఇక్కడ నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలో నీ యొక్క కుటుంబంలో యవనస్తులు ఎవరు కూడా యాజకులుగా ఉండరు, నేను ఈ యొక్క యాజకత్వాన్ని ఏరొకరికి ఇస్తూ ఉన్నాను అనేసి ఆయన దేవుడు చెప్పిన మాటని నెరవేరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మందసం పట్టబడింది, ఏలి పట్టబడ్డాడు, అందరూ పట్టబడ్డారు. కాబట్టి ఇప్పుడు 5వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు దేవుని మందసం పట్టుకొని ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయారు? మొదటి వచనం చూడండి. ఎక్కడ తీసుకెళ్ళిపోయారు దేవుని మందసాన్ని? ఎవరు లేరా చదివే వాళ్ళు? పట్టుకొని ఓకే. ఇశ్రాయేల్ ఇక్కడ మనం చూసుకుంటే అస్తోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోని ఎదుట దాన్ని ఉంచిరి. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు వాళ్ళ యొక్క విగ్రహం దగ్గర ఉండేటప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని మనం గమనించుకుంటే అక్కడ ఆ యొక్క దేవతల ముందు ఉన్నప్పుడు ఆ దాగోని దేవత ఏమైపోయింది? 5వ వచనం చూడండి. 5వ వచనం. కాదు, 5వ అధ్యాయం 5వ వచనం. 5:5. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు అదేమి నేటి వరకు ఎవరినో అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను తొక్కలేదు. ఎందుకు తొక్కట్లేదు? వీళ్ళు
దేవుని మందసం ఉందని. ఎందుకు తొక్కలేదంటే 3వ వచనం నుంచి చదవాలి. అయితే మరనాడు ఆ అస్తోదు వారును పాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను గనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరనాడు వారు ఉదయముననే లేవగా, దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. కాబట్టి వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. అంటే ఈ యొక్క దేవత ప్రతిమ అనేది యెహోవా మందసం దగ్గర నిలవలేకపోతుంది అన్నది చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క అధికారాన్ని, అంటే ఇశ్రాయేలు యొక్క దేవుడైన యెహోవా యొక్క అధికారాన్ని ఈ యొక్క దాగోను గుడిలో కూడా చూపిస్తున్నాడా లేదా? దాగోను యొక్క గుడిలో కూడా ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క అధికారాన్ని చూపిస్తున్నాడా లేదా? కాబట్టి ఆయన యొక్క మహిమను ఆయన కాపాడుకున్నట్లుగా మనం కాపాడుతున్నాం. కాబట్టి విగ్రహం ముందుకు వచ్చి ఈ యొక్క మనసును పెడితే ఆ విగ్రహాన్ని పడగొడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని చూసి వాళ్ళు ఆ యొక్క గడప తొక్కడానికి కూడా భయపడిపోతారు. ఎందుకంటే మన యొక్క దేవుని యొక్క విగ్రహమే ఆ యొక్క మందసం ఎదుట నిలబడలేకపోయింది. కాబట్టి మనం ఎలా నిలబడగలం అంటే విగ్రహంలు ఎక్కడ నిలబడతాయి? వాస్తవంగా దేవుని యొక్క మందసం దగ్గర, దేవుని యొక్క శక్తి దగ్గర, దేవుని యొక్క అధికారం దగ్గర విగ్రహాలకి ఏమైనా అవకాశం ఉంటుంది. కాబట్టి విగ్రహాలను ఎలాగైనా మలచగలడు. కాబట్టి ఆ యొక్క పరిస్థితిని చూసినప్పుడు ఫిలిస్తీన్లు అందరూ కూడా భయపడినట్లుగా మనం చూస్తున్నాం. 6వ వచనంలో చూస్తే ఇదంతా కూడా మనం ఈ పాఠాన్ని అంతటినీ కూడా గతంలో మనం చూసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క పాఠంలో ప్రకారంగా ఈ యొక్క విధానం చూసుకుంటే 6వ వచనంలో యెహోవా హస్తము అస్తోదు వారి మీదను భారంగా ఉండెను. ఎవరి మీద భారంగా ఉండెను? ఎక్కడైతే మనసు ఉందో ఆ ప్రాంత ప్రజల మీద భారంగా ఉండును. కాబట్టి దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతం చేయగా, అంటే దేవుని మనసు ఎక్కడ ఉంటే అక్కడ ఏమవుతుంది? ఆ ప్రజల యొక్క నాశనం అనేది అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి దేవుని మంచము ఎక్కడ ఉంటే సేఫో మంచిదో అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు యెహోవా మనసు ఎక్కడ ఉండాలి నిజంగా వాస్తవంగా అయితే? యెహోవా మనసము సిలువలో ఉంటే, పచ్చేసు గుడారంలో ఉంటే పర్లేదు. కానీ ఇప్పుడు యెహోవా మనసము ఆ ఫిలిస్తీన్ల యొక్క భూభాగంలోనికి వచ్చింది. దాగోను యొక్క దేవత గుడిలో ఉన్నప్పుడు దాగోను యొక్క దేవత గుడిలో ఉన్న విగ్రహము ఏమైపోయింది? దాగోను దేవత విగ్రహము పూర్తిగా నాశనమైనట్లు చూస్తూ ఆ పరిస్థితులను బట్టి ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా దేవుడు మొత్తున్నాడు. కాదు ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న ప్రజలు ఆ ఫిలిస్తీన్లు 8వ వచనంలో ఏం చేశారు? అందు కారణంగా 5:8 అండి. 5:8 సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలుల దేవుని మందసమును మనం ఏమి చేయదమని అడిగారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏంటి బాబు, మన దేవుడిని, మన యొక్క దేవతా విగ్రహాన్ని ఆ యొక్క వాళ్ళ దేవుడు పడగొట్టాడు. ఇప్పుడు ఆ యొక్క మనసం మన దగ్గర ఉండడం వలన మనము ఈ యొక్క గడ్డల రోగంతో నశించిపోతున్నాం. కాబట్టి మనం ఎట్లాగా ఆ దేవుణ్ణి ఏం చేయగలం? ఆ మనసాన్ని ఏం చేయగలం? కాబట్టి ఇశ్రాయేలు దేవుని మనసమును మనం ఏమి చేయవలనని అడిగిరు. అందుకు వారు ఇశ్రాయేలు దేవుని మనసమును ఇక్కడి నుండి గాతు పట్టణమునకు పంపించదమని చెప్పగా, ఇశ్రాయేలు దేవుని మనసమును గాతునకు మోసుకొని పోయిరి. అయితే వారు అస్తోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణం పెద్దలను పిన్నలను రహస్య స్థానమందు గడ్డలను లేసి వారిని మొత్తుచుండి. ఇక్కడ కూడా మందసం ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనమే.
కాబట్టి ఆ ప్రజల యొక్క ఆ ప్రజల్లో దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క అధికారాన్ని ఉపయోగిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క మందసము ఏ ప్రాంతానికి వెళ్తే, ఫిలిస్తీన్ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో బహు శ్రమలు అనేవి కలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 12వ వచనం చూడండి. 12వ వచనం. సావక మిగిలిన వారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థులు కేకలు ఆకాశం వరకు వినబడ్డాయట. ఆ పట్టణస్థుల యొక్క కేకలు ఎక్కడి వరకు వినబడ్డాయట? ఆకాశం వరకు వినబడ్డాయి. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క అధికారము ఆ యొక్క ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు, ఆయన యొక్క ఆ ప్రజల మధ్య చేస్తున్న దేవుడు చేస్తున్న కార్యాలు చూస్తున్నప్పుడు ఫిలిస్తీన్లు భయపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ భయపడిన ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు దేవుని యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ల యొక్క దేశమందు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇట్లా 7 నెలల్లో కూడా వారు ఈ ఇశ్రాయేలు దేవుని చేత, యెహోవా చేత బాధింపబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకు ఫిలిస్తీన్ల యాజకులు శకునిగాళ్ళను చూచి వారిని పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేయదము మళ్ళీను 7 నెలల తర్వాత కూడా, ఎంత బాధలు అనుభవించిన తర్వాత కూడా వారి శకునిగాళ్ళను యాజకులు, అంటే వాళ్ళ యొక్క గుళ్ళకి పూజారులు ఉంటారా ఉండరా? వాళ్ళ యొక్క గుళ్ళకి మనకి పూజారులు ఉన్నట్లుగా వాళ్ళ యొక్క గుళ్ళకి కూడా పూజారులు ఉన్నారు. ఆ పూజారులు ఉన్నారు, శకునిగాళ్ళు ఉన్నారు. అంటే జోస్యం చెప్పేవాళ్ళు, లేకపోతే జరగబోయే విషయాల్ని చెప్పేవారు కూడా ఉన్నారు. కాబట్టి వారితో ఫిలిస్తీన్ల పెద్దలందరూ కూడా చర్చించి యెహోవా మనసును ఏమి చేసి స్వస్థలమునకు దాన్ని పంపుదమో తెలియజెప్పుండి అనగా, అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క యెహోవా దేవుని మనసాన్ని, ఇశ్రాయేలు దేవుని మనసాన్ని తీసుకుని వచ్చామో మళ్ళీ అక్కడికి పంపించేస్తే మనకి మన యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క సమస్యని పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మనము సరైన విధానంలో ఆలోచించకపోతే చాలా సమస్యలు మన దేశానికి వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క మందసం వలన. కాబట్టి ఈ మనసాన్ని తిరిగి వారి యొక్క ప్రాంతానికి, ఇశ్రాయేలు ప్రాంతానికి పంపించేద్దాం అనేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, అంతే 4వ వచనంలో ఎలా పంపించాలని నిర్ణయించుకున్నారు? 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనం ఎలా పంపించాలి? ఫిలిస్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధమైన అర్పణ ఇవ్వదని వారిని అడగగా, వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒకటే కనుక. చదవండి. ఇదేనా? అదే 6:4 అంతే. ఫిలిస్తీయులు సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొప్పలను చెల్లింపవలెను. మీకు కట్టిన గడ్డలు గాను, భూమిని పాడు చేయు పందికొప్పలు గాను, విడిపించబడిన గడ్డలను, చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలు దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను, మీ దేవతల మీదను, మీ భూమి మీదను భారం తన హస్తంలో ఆయన తీసివేయను కాబోలు. ఎవరు చెప్పారు ఇదంతానా? ఫిలిస్తీన్ల యొక్క యాజకులు, శకునిగాళ్ళు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. బాబు, ఈ యొక్క యెహోవా ఇశ్రాయేలు దేవునికి మీరు అపరాధ బలిని, అపరాధమైన అర్పణలు అర్పిస్తే వాళ్ళ దేవుడు మిమ్మల్ని క్షమించే అవకాశం ఉంది అని చెప్పినప్పుడు 6వ వచనంలో ఐగుప్తీయులను, ఫరోను తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరు ఎందుకు కఠినపరుచుకుందరు? అంటే ఐగుప్తీయుల ఫరో హృదయాన్ని కఠినపరచుకోవడం ద్వారా ఐగుప్తీ దేశం అంతా నాశనం అయిందా లేదా? కాబట్టి ఆనాడు ఐగుప్తీ దేశాన్ని వాళ్ళ దేవుడు నాశనం చేశాడు. ఇప్పుడు మన దేశాన్ని నాశనం చేయడానికి అంత బలమైన దేశాన్నే నామరూపాలు లేకుండా వాళ్ళ దేవుడు చేసి ఉన్నాడు. ఇప్పుడు మన దేశాన్ని చేయడానికి ఏముంది? కాబట్టి మనం ఈ యొక్క మనసం, ఇశ్రాయేలు యొక్క దేవుని మనసము మన దగ్గర ఉండకూడదు. కాబట్టి దీన్ని పంపించాలి. కాబట్టి అపరాధమైన
అపరాధమైన అర్పణలు యెహోవా దేవునికి ఇశ్రాయేలు దేవునికి చెల్లించాలి అనేసి వాళ్ళు చెప్పినప్పుడు దానికి అనుగుణంగా వీళ్ళు ఏమంటారు, మీరెందుకు కఠినపరుచుకుందరు, ఆయన వారిలో అద్భుత కార్యములు చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఎట్లా పోనిచ్చారు? ఐగుప్తీయులు ఇశ్రాయేలు దేవుడు వారి దేవుడు అద్భుత కార్యాలని ఐగుప్తు మీద చేశారు. అందుకే ఫరో వారిని పంపించేశాడు. కాబట్టి ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కదా, కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడిమోయిని పాడి ఆవులను రెండింటిని తోలు తెచ్చి బండికి కట్టి వాటిని దూడలను వాటి దగ్గర నుండి వీటిని తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధంగా ఆయనకు మీరు అర్పించవలసిన ఈ యొక్క మీరు ఏదైతే పందికొక్కులను చేయించారో వాటన్నిటిని కూడా దాంట్లో పెట్టండి, అప్పుడు మిమ్మల్ని విడిచిపెడతాడు అనేది తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి విడిచిపెట్టుండి అని చెప్పిన తర్వాత 10వ వచనం చూడండి. 10వ వచనం. వారు 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండి కట్టి వాటి తోడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములు గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున పడి చక్కగా పోవచ్చు, అరచుచు బెత్షెమెషు మాత్రం నడిచారు. ఓకే, బెత్షెమెషు వరకు సర్దారులు వాటి వెంబడియే పోయి వాటిని అమ్మడి ఈ యొక్క ఆవులు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాయా, ఇంకా మన యొక్క ప్రాంతాల్లోనే ఉంటున్నాయా, లేకపోతే ఇశ్రాయేలు ప్రాంతానికి ఈ ఆవులు ఆ యొక్క మనసాన్ని తీసుకుని వెళ్తున్నాయా అనేసి వాటిని వెంబడిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా ఆ యొక్క మనసం ఎక్కడికి చేరుకుంది? లాస్ట్ 14వ వచనంలో 14లో ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలముల వరకు వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాజు దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. అప్పుడు లేవీలు యెహోవా మందసమును బంగారపు దూడలు గల ఆ చిన్న పెట్టెను దించి పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమందు బెత్షెమెషు వారు యెహోవాకు బలి అర్పణలు బలులు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఫిలిష్తీయుల సర్దారులు ఐదుగురు అంతవరకు చూసి నాడే ఎక్రోనుకును తిరిగి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అది ఆ యొక్క మనసము ఇశ్రాయేలు భూభాగానికి చేరుకున్నదో అదంతా కూడా చూసిన తర్వాత మన భూభాగంలో వారి యొక్క దేవుడు లేడు, కాబట్టి మనము మన యొక్క ప్రజల్ని రక్షించుకోగలుగుతున్నాం, దేవుడు మన మీద తన కోపాన్ని తొలగించుకుంటాడు అనే ఒక నిశ్చంతతో వాళ్ళు వెనక్కి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 17వ వచనంలో చూడండి. 17వ వచనం. మరియు అతని ఇల్లు గ్రామాల నుండి 6వ అధ్యాయం 17వ వచనం. అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్టోడు వారి నిమిత్తము ఒకటి, రాజా వారి నిమిత్తము ఒకటి, అస్కలోను వారి నిమిత్తము ఒకటి, గాతు వారి నిమిత్తము ఒకటి, ఎగ్రోను వారి నిమిత్తము ఒకటి, ప్రాకారము గల పట్టణముల వారేమి పొలములోని గ్రామముల వారేమి ఫిలిష్తీయుల 5 సర్దారుల పట్టణములన్నిటిని తక్క చొప్పున బంగారు పందికొక్కులు అర్పించింది. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. వాళ్ళు ఏమి అర్పించారు అనే దానికి దీనికి దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ పొలంలో ఉన్నది. కాబట్టి యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని అతను వీళ్ళు ఏం చేశారట, యెహోవా మందసమును డైరెక్ట్గా తెరిచి చూశారు. యెహోవా మందసమును ఎవరైనా చూడడానికి అర్హులా? యెహోవా మందసమును ఎవరు కూడా చూడడానికి అర్హులు కాదు. కాబట్టి పరిశుద్ధ స్థలంలో ధూపం వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా
ధూపం వేయాలని యాజకులకి నియమించిన కట్టడం ఉందా లేదా? ఉంది. కాబట్టి వాళ్ళు ఏ మనుషుడు కూడా మందసమును కళ్ళుతో చూడకూడదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే మందసమును తెరిచి చూడగా వెంటనే తెరిచి చూసిన వెంటనే వారందరూ కూడా హతములైనట్లుగా మనం చూస్తున్నాం. ఎంతమంది చనిపోయారు అక్కడ? 55,070 మంది మొత్తెను. కాబట్టి యెహోవా గొప్ప దెబ్బతో అనేకులు మొత్తగా జనులు దుఃఖక్రాంతులై ఉన్నారు. కాబట్టి పరిశుద్ధుడైన పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు అనేసి ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు అని ఎవరు అనుకుంటున్నారు? ఫిలిస్తీన్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లు ఆవుల్ని కట్టి ఆ యొక్క మనసాన్ని ఎక్కడి వరకు బెస్తేజెస్ వరకు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఇశ్రాయేలు ప్రాంతానికి అది చేరుకున్నది, మేము మా దేవుడి నుంచి మేము రక్షింపబడుతున్నాము అనేసి వాళ్ళు క్షేమ సమాచారం తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు బెత్షెమెషు వారు ఆ మనసాన్ని చూశారు. చూడటంతో వెంటనే ఆ ప్రజలందరూ కూడా హతులైనట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వారు అనుకుంటున్నారు, పరిశుద్ధ దేవుని అయిన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన వద్ద నుండి ఆయన ఎవరి వద్దకి పోవాలని చెప్పి కిరియతాయిము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీన్లు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దాన్ని తీసుకొని పోవాలని వర్తమానం పంపగా. ఓకేనా బాబు, మనకి మందసం తిరిగి వచ్చేసింది, కాబట్టి ఈ మందసం మా దగ్గర ఉండకూడదు, మీరే తీసుకొని పోండి అన్నప్పుడు వెంటనే వాళ్ళు వెళ్ళారా లేదా? 7వ అధ్యాయం 1వ వచనం. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చదవండి అది. వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయంతుండే అభినాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడికి అతని కుమారుడైన ఎలియాజరు ప్రతిష్ఠించరు. ఇప్పుడు యాజకుడు ఎవరు? ఎలియాజరు. అయితే ఇంతకు ముందు ఉన్న యాజకులు చనిపోయారా లేదా? ఎవరు ఉండేవారు? యెహోవా మందసము యుద్ధ భూమిలోకి వచ్చినప్పుడు యాజకులు ఎవరు? ఓపుని ఫినిహాసులు ఉండేవారు. ఇప్పుడు వాళ్ళిద్దరు చనిపోయారు కాబట్టి మళ్ళీ యెహోవా మందసం తిరిగి కిరియతాయిము స్వదేశానికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ప్రాంతంలో అభినదాబు ఇంట చేర్చిన తర్వాత దాన్ని కాపాడడానికి ఎలియాజర్ను ప్రతిష్ఠించారు. కాబట్టి మందసము కిరియతాయిములో ఎన్ని సంవత్సరాలు ఉంది? 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి 3వ వచనం చదవండి, ఒకటి క్లోజ్ చేద్దాం. ఇశ్రాయేలులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకుని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం తిప్పి ఆయనను సేవించుడి. ఇప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. ఇప్పుడు సరైన మీరు మళ్ళీ ఫిలిస్తీన్ల చేతుల నుండి విజయం పొందాలంటే మీలో ఉన్న పాపాన్ని పరిహరించుకోండి. మీరు మారు మనసు పొందండి. మీ దగ్గర ఉన్న దేవతా విగ్రహములన్నిటిని కూడా పారవేయండి. మీరు ఇశ్రాయేలు యొక్క దేవుడైన యెహోవా నిబంధన కట్టుబడి ఉండకుండా జీవించి ఉన్నారు. కాబట్టి మీరు ఈ స్థితిని గమనించుకొని మీ దగ్గర ఉన్న దేవతలు, అంటే వాళ్ళ దగ్గర దేవతలు ఉన్నాయా లేవా? సమూయేలు చెప్తున్నాడంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. ఎట్లా మనం చెప్పగలము?
న్యాయాధిపతులు 17వ అధ్యాయము మనం చదువుకుంటే వాళ్ళు విగ్రహ ఆరాధకులై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇతర దేవతల్ని అనుసరించే వారిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు కొంతమంది ప్రజలు ఏమై ఉన్నారు, విగ్రహ ఆరాధకులుగా ఉన్నారు అన్న విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫిలిస్తీన్ల నుండి మీరు విజయం సాధించాలంటే మీరు ఈ పని చేస్తే, మారు మనసు పొందితే, కాబట్టి ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అసరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఎప్పుడైతే వాళ్ళు ఉన్న చెడుతనాన్ని తీసుకున్నారో అప్పుడు ఏమవుతారు? వాళ్ళు దేవునికి భయపడే వాళ్ళు అవుతారా లేదా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు చెడుతనం అసహించుకోవడం. ఓకేనా? చెడుతనాన్ని అసహించుకోవడం అంటే వాళ్ళు ఉన్న చెడుతనం ఏంటి? వాళ్ళు విగ్రహాలని పూజించడం. అందుకే దేవునికి వ్యతిరేకమైన ప్రధానమైన ఆజ్ఞనే వాళ్ళు వ్యతిరేకించేవారిగా ఉన్నారు. దేవునికి దూరమైన ప్రజలుగా ఉన్నారు. కాబట్టి దేవునికి మళ్ళీ దగ్గర అవ్వాలంటే మీ దగ్గర ఉన్న చెడి ఏదైతే ఉందో, దేవునికి ఇష్టం లేని విధానం ఏదైతే ఉందో దాన్ని మీలో నుంచి తొలగించుకోనండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమవుతారు? యెహోవా యందు భయభక్తులు దేనికి మూలం? యెహోవా యందు భయభక్తులు దేనికి మూలం? జ్ఞానమునకు మూలం, తెలివికి మూలం, ఓకే, వివేకమునికి మూలమే, ఓకేనా, వివేచనకి కూడా మూలమే. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞానమునకు మూలము, తెలివికి మూలము. తెలివి అంటే ఏంటి? తెలివి అంటే ఏంటి? ఎవరికి తెలియదు తెలివి అంటే ఏంటో. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము. భయభక్తులు అంటే చెడుతనాన్ని నిశ్చయించుకుంటే చెడుతనము. జ్ఞానం అంటే ఏంటో అసలుకి వాస్తవానికి? జ్ఞానం అంటే సమాచారాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? సమాచారాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. ఓకేనా? యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు. ఏమిచ్చేవాడు? ఏమిచ్చేవాడండి? యెహోవా జ్ఞానం ఇచ్చేవాడా కాదా? ఆ జ్ఞానం ఇచ్చేవాడంటే జ్ఞానం అంటే ఏంటి? ఆయనకి తెలిసింది మనకు చెప్తున్నాడు, తెలుసుకోమని చెప్తున్నాడు. దేవుని దగ్గర ఉన్న సమాచారాన్ని మనకు పంపిస్తున్నాడు. నన్ను ఎలా ఆరాధించాలో అది మీరు తెలుసుకోండి ప్రజలారా అని చెప్తున్నాడు. అది తెలుసుకోవడమే జ్ఞానం కదా. అది తెలుసుకోవడమే జ్ఞానం కదా. ఆ బుద్ధి అంటే ఏంటి? బుద్ధి ఇక్కడ సామెతల్లో 2వ అధ్యాయము, సామెతలు 2వ అధ్యాయము పదో వచనం చదవండి. 10వ వచనం చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం. జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరంగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయను. ఇక్కడ జ్ఞానము అంటే ఏంటి అన్నది మనం ఎలా చెప్పగలుగుతున్నాం? సమాచారాన్ని తెలుసుకోవడం. జ్ఞానం సంపాదించుకోండి ఏం చేస్తున్నాం? పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని మైండ్లోకి ఎక్కించుకోండి, అంతే కదా. సమాచారాన్ని పొందుపరుచుకోవడం, సంపాదించుకోవడం జ్ఞానం, ఓకేనా. ఒక పనిని గురించిన సమాచారాన్ని సంపాదించుకోవడం, ఓకేనా. ఎలక్ట్రిషియన్లు అయితే ఉంటే ప్లాన్ ప్రకారంగా మొత్తం ఎలక్ట్రికల్ వర్క్ ఎలా చేయాలన్న దాన్ని జ్ఞానం సంపాదించుకోవడం, ఓకేనా. ఒక బిల్డింగ్ కట్టేవాడు ఆ బిల్డింగ్ ఎలా కట్టాలో దాని పొజిషన్ వాల్యుయేషన్ బట్టి దాన్ని కట్టే విధానాన్ని ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం. ఆ జ్ఞానం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఇంకొకరికి ఇవ్వగలుగుతాడు,
ఓకేనా? దేవుని దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి ఇస్తాడే ఇవ్వడా? అంటే దేవుని దగ్గర సమాచారం ఉంది, ఓకేనా? ప్రతి దానికి సంబంధించిన సమాచారం దేవుని దగ్గర ఉంది కాబట్టి ఆ సమాచారాన్ని మనుషులకి ఇస్తున్నాడా లేదా? జ్ఞానం అంటే ఏంటి ఇక్కడ వాస్తవంగా అయితే మాకు మళ్ళీ సమాచారం తెలుసుకోవడము, నేర్చుకోవడము, ఆ సమాచారాన్ని మనం సంపాదించుకోవడమే జ్ఞానం, ఓకేనా? ఇప్పుడు అయితే బుద్ధి అంటే ఏంటి? బుద్ధి ఇప్పుడు 4వ వచనంలో వీళ్ళు బుద్ధి వచ్చిందా లేదా? 7వ అధ్యాయం 4వ వచనంలో బుద్ధి వచ్చిందా లేదా? ఏంటి సమూయేలు ఏటిచ్చాడు జ్ఞానం వాళ్ళకి? బాబు మీరు అస్తురోజు దేవతలను ఆ యొక్క దేవతా విగ్రహం పూజిస్తారు, వాటి నుండి వాటి వలన దేవుడు కోపం మీ మీద రగులుతుంది కాబట్టి వాటిని తీసి పారియండ్రా అన్నాడు. అంతేనా అన్నాడు? అది జ్ఞానం సమూయేలు ఇచ్చాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పొందుకున్నారు. పొందుకున్న తర్వాత నిజమే ఈయన చెప్పింది కరెక్టే కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు అర్థం చేసుకున్నారు. అదే అర్థం చేసుకోవడాన్ని బుద్ధి అంటారు, ఓకేనా? అర్థం చేసుకోవడాన్నే బుద్ధి, అర్థం చేసుకోవడాన్నే బుద్ధి అంటారు. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారా లేదా 4వ వచనంలో? అయితే ఇక్కడ వివేకం ఏంటి? ఈ వచనంలో వివేకం ఏంటి? తెలుసుకున్న దాన్ని చేయడమే వివేకం. నిర్ణయించుకోవడం మంచిది చెడేది. ఓకే, మనం ఇలా ఉంటే ఈ యొక్క దేవతా విగ్రహమును మనం ఉంచుకుంటే మనకి చెడు జరుగుతుంది, ఇట్లు పారేస్తే మనకి మేలు జరుగుతుంది. కాబట్టి నిర్ణయించుకోవడం మంచిది చెడేది కాబట్టి నిర్ణయించుకున్నారా లేదా? అయితే తెలివేటి ఇప్పుడు తెలివేటి? నిర్ణయించుకున్న దాన్ని వదిలిపెట్టడమే తెలివి. ఉపయోగించడం తెలివి, ఓకేనా? అట్లా ఏం చేశారు? ఉపయోగించారా లేదా? ఒక బాబు మన దగ్గర ఈ యొక్క పనికిమాలు ఉన్నాయి, ఈ పనికిమాలన్నింటిని ఏం చేయాలి? పారేయమని చెప్పాడు కదా, పారేద్దాం అన్నాడు. పారేయడమే తెలివి. పారిస్తే కదా వాళ్ళు బతుకుతారు, ఓకేనా? అప్పుడు వీళ్ళకి ఏం జరిగిందంటే దేవుని యొక్క సహాయము అందుతుంది. కాబట్టి 7వ అధ్యాయము రేపటి నుంచి మనం విందాం. కాబట్టి ఇంతవరకు ఓపుతూ ఉన్నాం మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు.